ఫస్ట్ ఏమో దేవుడు ప్రేమించాడు మనల్ని, తన ప్రియకుమారునేమో బలిగా ఇచ్చేశాడు. ఆయన కూడా మనల్ని రక్షించడానికి ప్రాణమే పెట్టేశాడు. ఆయన అంత ప్రేమ, అసలు ప్రేమ అంటే ఆయన. ఇప్పుడు ఆయన ప్రేమ చెప్పుకోవట్లేదు, మన ప్రేమను ఆయన విశ్వానికి చాటి చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, మన ప్రేమ ఎంత గొప్పదో, నేను యేసయ్యను ప్రేమించినటువంటి ప్రేమ ఎంత గొప్పదో నేను ఇతరులకు చెప్పనవసరం లేదు, ఇతరులు నా కోసం చెప్పనవసరం లేదు. నేను ఎంత ప్రేమిస్తున్నానో తెలుసా దేవునికి? పలానా ఈ వ్యక్తి మార్తమ్మ గారు దేవునికి ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా అని నువ్వు నా కోసం సాక్ష్యం చెప్పనవసరం లేదు, నేను నీ కోసం సాక్ష్యం చెప్పనవసరం లేదు. మనం ఇక్కడ చెప్పవలసిన సాక్ష్యం ఏంటంటే, భూమి మీద యేసయ్య ప్రేమను ప్రకటించాలి. హల్లెలూయా. కానీ మన ప్రేమను యేసయ్య ప్రకటిస్తాడు. హల్లెలూయా. అర్థమైందండి? భూమి మీద మనము మన సాక్ష్యాలు చెప్పుకోని అవసరం లేదు, ఇతరుల సాక్ష్యం చెప్పుకోని అవసరం లేదు. ఇక్కడ చెప్పవలసిన సాక్ష్యం అంతా యేసయ్య కోసమే. మీరు నాకు సాక్షులై ఉండుడి. ఆయన ప్రేమ, ఆయన త్యాగం. ఇంకో మాట అనొచ్చు, ఏంటి ఇతరుల కోసం సాక్ష్యం చెప్పవచ్చు, సందర్భమును బట్టి తప్పదు అప్పుడప్పుడు. కానీ అదే నిత్యం అదే పథ్యంలాగా ఎప్పుడు ఏం చేస్తారంటే సొంత డబ్బా చెప్పుకుంటారండి. నేను దేవుడి కోసం ఇచ్చేసాను, అది చేశాను, ఇది ఇచ్చాను, అది ఇచ్చాను, ఇలా జరిగింది, అలా జరిగింది. పిల్లరా, నీ సొంత సాక్ష్యం, నీ సొంత ప్రేమ, ఇతరుల యొక్క ప్రేమ, సొంత సాక్ష్యాలు అవసరమైనంత మట్టుగా చెప్పు. దేవుని త్యాగాన్ని, దేవుని యొక్క ప్రేమను మరుగయ్యేంత వరకు నీ సాక్ష్యం, నీ ప్రేమ ఉండకూడదు భూమి మీద. ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా ప్రచురించవలసింది, ప్రజలకు ప్రత్యక్షపరచవలసింది, ఉపదేశించవలసింది, చూపించవలసింది యేసయ్య శిలువ ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా.